నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం, పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో సుబ్బారావు. కోనసీమకు కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆదుకున్న హోంమంత్రి. రత్నగిరికి పోటెత్తిన భక్తజనం, దైవ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. రండి, విచ్చేయండి. కార్తీక పౌర్ణమి నాడు జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణకు తరలిరండి. సత్యదేవుని కరుణా కటాక్షాలు పొందండి. పంపా సరోవరంలో పంపా హారతులు, జ్వాలతోరణం, ఆధ్యాత్మిక రసమయం చేసే ఆధ్యాత్మిక వాహిని మన రత్నగిరి. అందరికీ ఇదే ఆహ్వానం. వీర్ల సుబ్బారావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం. గిరి ప్రదక్షిణకు అన్నవరం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. పవిత్ర కార్తీక మాసోత్సవాలకు తరలివస్తోన్న భక్త కోటికి సకల సదుపాయాలు కల్పించిన ఈవో వీర్ల సుబ్బారావు గిరి ప్రదక్షిణ ఆద్యంతం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వై ఛానల్ ప్రతినిధి హరగోపాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన ఈవో వీర్ల సుబ్బారావు ఈ నెల 5వ తేదీ ఉదయం 8:30 గంటలకు సత్యదేవుని రథం తొలిపాంచ నుంచి కదిలి గిరి ప్రదక్షిణ మొదలవుతుందన్నారు. గత ఏడాది 2 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యారని, ఈ ఏడాది అంతకు మించి జనం వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఈవో సుబ్బారావు తెలిపారు. జై సత్యదేవాయ నమః. నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి. ఆ రోజున శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానంలో గిరి ప్రదక్షిణ, పంపాహారతులు మరియు జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ. ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండపై నుండి కొండ దిగువకు తీసుకుని వెళ్ళి తొలిపావంచాల నుండి ఉదయం 8:30 గంటలకు శ్రీ స్వామివారి పల్లకిలో గిరి ప్రదక్షిణ బయలుదేరును. ఉదయం 8:30 శ్రీ స్వామివారి పల్లకిలో గిరి ప్రదక్షిణ బయలుదేరును. మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యరథము గిరి ప్రదక్షిణ బయలుదేరును. సాయంత్రం 5:45 పంపా సరోవరం నందు పంపాహారతులు వైదిక సిబ్బందిచే నిర్వహించబడును. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారిని, అమ్మవారిని ఉత్సవమూర్తులుగా కొండ దిగువ తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి అచ్చట జ్వాలాతోరణము కార్యక్రమం నిర్వహించబడును. అనంతరము గ్రామోత్సవ కార్యక్రమము నిర్వహించబడును. ఇవి ముఖ్యమైనటువంటి కార్యక్రమములు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గిరి ప్రదర్శనకు సంబంధించి మనం తొలిపావంచ నుంచి మొదలైనప్పుడు మళ్ళీ తొలిపావంచాకి తిరిగి చేరుకున్నప్పుడు మధ్యలో 9 కిలోమీటర్లు నిడివి ఉన్నది ఈ గిరి ప్రదక్షిణకి. ఈ 9 కిలోమీటర్లు గత సంవత్సరంలో 2 లక్షల వరకు భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మరి శ్రీశక్తి పథకం ద్వారా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని మాకు సూచనగా తెలిసింది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా భద్రతా నిర్వహణ దృష్ట్యా పోలీస్ పర్సన్ని మనం 400 వరకు సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది. పోలీసు వారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వారు కూడా ఒక 100 మంది సిబ్బంది
వస్తానని తెలియజేశారు. ఈ విధంగా పోలీస్ బందోబస్తు అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ 2 బందోబస్తుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మా దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ స్టాఫ్ లాస్ట్ ఇయర్ 100 మందిని పెట్టుకున్న ఈ ఇయర్ 130 మందిని రోప్ పార్టీతో పాటు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాకీ టాకీలు, ఈ భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమహేంద్ర డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య అన్నారు. మహిళలందరూ కూడా భారతదేశ మహిళలు మెచ్చుకున్నారు. ఎందుకంటే మహిళలు భారతదేశంలో స్ట్రాంగ్ గా ఉంటారని ఏ రోజులేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు. ఈ వరల్డ్ కప్ సాధించిన సామాన్య విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద 37 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలగజేసినటువంటి ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలోని మహిళలందరూ కూడా మహిళల ఒంటింటి కుందేళ్ళు కాదు, స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా చూసుకోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు. కాబట్టి వారికి మా రాజమండ్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా రాజమండ్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపు వచ్చి ఈ గోకవరం బస్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా సీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి దండ అంటే అంబేద్కర్ గారి స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి, ఈ రకంగా ఉండాలని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం కాదు, స్వతంత్రం వచ్చిన మొత్తం కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి, మొగుడు వండి పెట్టాలి, పిల్లలు వండి పెట్టాలి, వాళ్ళు వారు పెట్టాలని కానీ మహిళలను రావచ్చే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో ఇవాళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు. మరి ప్రైవేట్లుగా కూడా పనిచేస్తున్నారు, డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందు నడిపిస్తున్నారు. మహిళా శక్తికి మరి ఇవాళ నిన్ను జరిగినటువంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి, దాన్ని పూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి ఉమెన్స్ అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. దానికని ఇండియా టీమ్స్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ర్యాలీ అనేది మా డైరెక్టర్ సార్ అండ్ డైరెక్టర్ మేడం, ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు ఇండియా టీమ్. నిన్న ఇండియన్స్ సౌత్ ఆఫ్రికాతో విన్ అయ్యారు. ఇది చాలా గ్రేట్ మూమెంట్. ఉమెన్స్ ఇంకా గ్రోత్ తీసుకొచ్చి మన ఇండియన్ ఉమెన్స్ వాళ్ళ చట్టాన్ని చూపించుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇంటి జరిగిన శుభకార్యానికి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో సహా జిల్లాకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇవాళ కలెక్టర్ కుమారుడు నామకరణం మరియు అన్నప్రాసన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మీసాల రాజు, తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడియప్ప, యనమల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి సమీపంలో ఆటో టాటా మ్యాజిక్ ఢీకొన్న సంఘటనలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో అదే వైపుగా వెళుతున్న హోంమంత్రి వంగలపూడి అనిత మానవీయతను చాటుకున్నారు. కాన్వాయ్ని నిలుపుదల చేసి ఆర్తనాదాలతో విలువిలలాడుతున్న క్షతగాత్రులకు సహాయక చర్యలు స్వయంగా చేశారు. తన వాహనంలో క్షతగాత్రులను యలమంచిలి ఆసుపత్రికి తరలించి దగ్గర ఉండి వైద్య సేవలు అందించారు. విషయం తెలుసుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు. పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. చిన్న పరిశ్రమల స్థాపనకు తోడ్పాటు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలమూరు మండలం చెముడులంక స్థానికంగా లభ్యమయ్యే వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపనపై యువత, మహిళలు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలమూరు మండలం చెముడులంకలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయి జయచంద్ర, ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు, ఎంపీడీఓ రాజు, ఎంఆర్ఓ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో విశేష సేవలందించినందుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే బండారును ఆలమూరు ఎంపీడీఓ రాజు ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా సత్కరించారు. మీరు ఏదైనా వ్యాపారం మొదలెడితే దాన్ని ఏ రకంగా చేసుకోవడానికి స్టడీ చేసుకునే విధానాలు ఉంది.
ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సపోర్ట్ గవర్నమెంట్ మిషనరీ కావాలో అది వ్యాపారం పెట్టుబడి కావాలో నేను ఇస్తారు. నేను చేసుకోగలను, వ్యాపారాన్ని వ్యాపారంలాగే చేస్తాను, చిన్న పరిశ్రమలాగే నేను చేస్తాను అనుకుంటే మీరు తప్పకుండా ఎదుర్కోగలుగుతారు. మీరు 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. మీరు ఇంకో 10 మందికి ఉపాధి కలుగుతారు. ఆ రకంగా మీరు మొదలవ్వాలి, మీరు దానికి సిద్ధం కావాలి. దానికి తగ్గ వాతావరణం తయారు చేయడానికి ముందు మీకు చెప్తున్నాం. ఇందులో అందరూ అన్ని రకాల పరిశ్రమలు పెట్టేస్తామని కాదు. ఇందులో మీరు ఆలోచించండి, ఇందులో ఎవరున్నారు, చేసుకోలేని వాళ్ళు ఎవరున్నారు, కుటుంబాలు ఎవరున్నారా, మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారా, మనం చేసుకోలేము. కానీ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇదిగో ఈ అవకాశం ఉంది, నువ్వు ఎంత పొందగలమో చేసుకోగలమో చూసుకో అని వాళ్ళు ముందుకు పంపిస్తే దశల వారిగా ఒకేసారి అందరికీ అనుకోవు. కానీ ఎంతో మందికి చేయగలిగిన అంతమందికి ఈ యొక్క అవకాశాలు కల్పించడానికి, మరియు ఈ యొక్క పరిశ్రమలు ఇప్పించడానికి, ఆధారాలు కల్పించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కాన్స్టిట్యూషన్ అయితే 2 రోజులు కార్యక్రమం పెట్టి ఈ రకరకాలైన ఏదైతే వ్యాపారాలు మీరు తెలుసుకోవాలనుకున్నారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రావుల వరకు పెట్టే నియోజకవర్గ స్థాయి మీటింగ్లో మీకన్నీ వివరించలేదు. అక్కడే ఆఫీసర్గా చాలా రావాల్సిన బ్యాంక్ మేనేజర్ ఆఫీసర్ కూడా రావాలని వాళ్ళ యొక్క మిషన్లన్నీ చూపించి ఇది మీరు పెట్టుకుంటే దీనివల్ల లాభం నష్టం ఎలా చేసుకోవాలి, ఎలా చట్టాలు ఇలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇంత పెట్టుబడి ఉంది, ఇంత వడ్డీ పడుతుంది, ఇంత సబ్సిడీ వస్తుంది, మీరు దీన్ని ఎలా ఈ విషయాన్ని చూసుకుని నేర్చుకుని అక్కడికక్కడే అనుభూతులు కూడా అవసరాలు చేసుకోవాలంటే మీరు చేయగలని నమ్మకం అధికారులందరికీ వచ్చి బ్యాంక్ మేనేజర్ అందరికీ వస్తే మీకు అక్కడికక్కడే కూడా శాంక్షన్ చేసే విధంగా కూడా చేయాలని ఆలోచన ఉన్నాం. కార్తీక శుక్లపక్ష ద్వాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. గోవింద నామ స్మరణ చేస్తూ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలీ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అష్టోత్తర శతనామార్చన, పూజ, నిత్య కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి గౌతమి నదిలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జల విహారం చేశారు. తెప్పోత్సవ కార్యక్రమంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. హలో చెప్పు.
అయిపోతుంది ఒక అరగంట 5 లాస్ట్ ఒక్క అరగంట ఆపు అయిపోతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మైనింగ్ సీనరీస్ వసూలుపై సంస్థ ప్రతినిధులు ట్రాక్టర్ల యాజమాన్యం మధ్య వివాదం నలుగుతోంది. గ్రావెల్ తెల్లరాయి సీనరీస్ వసూలుకు జిల్లా వ్యాప్తంగా ఆమోదం పొందిన సంస్థ జిరాక్స్ బిల్లులు ఇస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని ట్రాక్టర్ల యాజమాన్యంతో పాటు కూలీలంతా కలిసి నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, సీనరీస్ చెల్లించేందుకు మేము వ్యతిరేకం కాదని, ఒరిజినల్ బిల్లు తప్పనిసరి కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆర్డీఓతో పాటు పోలీసు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఏఎంఆర్ సంస్థ సార్ సంస్థ కలిగితే వాళ్ళు మనం గవర్నమెంట్ చేస్తాం 450 రూపాయలు కట్టమన్నా సార్ దీని మీద రేట్ అయితే సార్ ఏదో ఫేక్ ఇచ్చేసి అది చూసిన దీనికోసం డీప్ డిస్కషన్ అండి. ఆర్డీఓకి ఏం చెప్తాను ఏంటన్నది మాట్లాడుతున్నాను. అడుగుకోవాలి కస్టమర్ అడుగుతున్నారు నమస్తే సార్. మాది ఇలాగా ట్రాక్టర్ యజమాని సార్. మేము ట్రాక్టర్ వాడడానికి మా వెనకాల 10 మంది లేబర్ ఉంటారు సార్. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము తోలుతున్నాం, కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు. ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి మా దగ్గరికి. వాళ్ళ ప్రూఫ్ అయితే మాకు చూపించలేదండి. చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి చూపించి దానికి డబ్బులు కట్టమన్నారండి. దానికి ఇచ్చేసి 405 రూపాయలు అన్నారండి. కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి. రాజుబాబు అండి, తమరాన్ రాజుబాబు, పాత బైబ్రేడ్ పాలెం. మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు, మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు. మీరు పనిచేస్తారని మేము మాట్లాడుతున్నాం. మేము కడతామని అనట్లేదు, కడతాం. కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్ ఇవ్వాలి మాకు. ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కట్టలేదు. దాని గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ రిపీట్ ఇవ్వాలి. కార్తీక మాసం 2వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. కొత్తపేట మండలం పల్లివేలలో కొలువై ఉన్న శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీతో నిండిపోయింది. రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ పళ్ళు, పూలతో ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు ఆచరించారు. శివనామ స్మరణతో కొత్తపేట నియోజకవర్గమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కోబ్రా 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 పెయిన్ ఆయిల్ ఎలాంటి నొప్పులైనా ఇట్టే మటు మాయం. అందుకే కోబ్రా పెయిన్ ఆయిల్ షాపు ఎక్కడ ఉంటే ప్రజలు అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు. తాజాగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోబ్రా పెయిన్ ఆయిల్ స్టాల్ ను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు రాంబాబు చెప్పారు. మళ్ళీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనేది కోబ్రా ఆయిల్ అన్ని రకాల నొప్పులకు బాగా పనిచేస్తుందండి. ఎటువంటి వారికైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది. కోబ్రా ఆయిల్ అన్ని రకాలుగా పనిచేసే ఈ కోబ్రా ఆయిల్ ఏజ్ తో సంబంధం లేదండి. ఇది నిమ్మున్న జలుబుగా ఉన్న అటువంటి వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తుందండి మన కోబ్రా ఆయిల్. ఏ ఏజ్ వారికైనా సరే ప్రతి ఒక్కరు కూడా మన ఈ గుడి ప్రాంగణంలో అందరికీ బాగుండాలి, అందరు భక్తులు కూడా బాగుండాలి అనే ఆలోచనతో మనం ఇది నిర్వహించామండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా రియాక్షన్ వస్తుంది జనాల దగ్గర నుంచి. కోబ్రా ఆయిల్ అంటే చాలా అద్భుతం అండి. రండి విచ్చేయండి. కార్తీక పౌర్ణమి నాడు జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణకు తరలిరండి. సతీదేవుని కరుణా కటాక్షాలు పొందండి. పంపా సరోవరంలో పంపా హారతులు, జ్వాలతోరణం, ఆధ్యాత్మిక రసమయం చేసే ఆధ్యాత్మిక వాహిని మన రత్నగిరి. అందరికీ ఇదే ఆహ్వానం. వీర్ల సుబ్బారావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం, పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో సుబ్బారావు. కోనసీమకు కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆదుకున్న హోంమంత్రి. రత్నగిరికి పోటెత్తిన భక్తజనం, దైవ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.